ఈ పసుపు కుంకుమ జల్లి ఈ స్వామివారి భుజానికి ఉన్నటువంటి ఉత్తరీయం నడుముకు చుట్టుకొని భుజానికి వేసుకునే పై పంచ పై కండు అని అంటారు. 40 గజాలుగా ఉంటుంది. ఆ చివరి నుండి మొదలు పెడితే ఆ చివరి వరకు ఉంటుంది. మరి మీరందరూ పన్నశాల వెళ్ళారా? ఇక్కడికే వచ్చారా? పన్నశాల వెళ్ళారా? మీరు ఇక్కడికే వచ్చారు. ఇక్కడ చూసుకొని పన్నశాల వెళ్ళండి. అమ్మవారు కట్టుకున్నటువంటి ఇల్లు, రావణాసురుడు అమ్మవారిని ఎత్తుకెళ్ళినటువంటి స్థలం, అలానే పవిత్రమైన గోదావరి నది, ఇవన్నీ కూడా పన్నశాలే. సీతారాములు వారు నెలలో 25 రోజులు పన్నశాలలో ఉంటే 5 రోజులు ఇక్కడికి వచ్చేవారు. ఆడవాళ్ళు ఇంట్లోకి వెళ్ళని సందర్భం ఉంటుంది కదా, ఒక 5 రోజులు నెలలో. ఆ మహాతల్లి కూడా ఆ సందర్భంలో ఉన్నప్పుడు అంతటి పవిత్రమైన గోదావరి నదిలో స్నానం చేస్తే ఆ నది అపవిత్రం అవుతుందని. ఎందుకంటే ఆ రోజుల్లో మునులు, ఋషులు యాగాలు, యజ్ఞాలు, తపస్సులు, జపాలు చేసుకునే కాలం కాబట్టి అంతటి పుణ్య నదిలో స్నానం చేయకూడదని స్వామివారిని కోరగా ఈ ప్రదేశాన్ని తీసుకొని వస్తారు. మరి అమ్మవారి ఈ ప్రదేశానికి వచ్చి ఆ నదిలో స్నానం చేసిన తర్వాత ఆడవాళ్ళకి ముఖ్యంగా కావాల్సినవి ఏంటి? పసుపు కుంకాలు. ఆ రోజుల్లో అమ్మవారికి ఇచ్చేవాళ్ళు లేరు, కనీసం చూపించేవాళ్ళు లేరు. అందుబాటులో ఉన్న లక్ష్మణ స్వామి తూర్పు దిక్కున 9 కిలోమీటర్ల దూరాన ఒక 70 అడుగుల కొండ నుంచి అమ్మవారి కోసం ఒక ఎరుపురాయిని, ఒక పసుపురాయిని తీసుకొని వచ్చారు. వాటిని అమ్మవారు ఆ చెట్టు కింద కూర్చొని రంగరించి బొట్టు పెట్టుకుని పూజలు పునస్కారాలు చేసుకుని పన్నశాల వెళ్ళేవారు. ఆ చెట్టు కింద అమ్మవారు కూడా ఉంటారు. అమ్మవారిని కూడా చక్కగా 2 చేతులతో తాకి దర్శనం. మరి అమ్మవారు బొట్టు పెట్టుకున్న పసుపు కుంకుమరాలు మీరు ఎప్పుడన్నా చూసారా? చూడలేదా? ఆ టేబుల్ పై కనిపిస్తున్నాయి మీ అందరికీ. ఒక రాయిని ముట్టుకుంటే పసుపు వస్తుంది, ఒక రాయిని ముట్టుకుంటే కుంకుమ వస్తుంది. అంతటి పసుపు కుంకుమరాలు వెళ్ళేటప్పుడు అక్కడ దేవస్థానం వారి కౌంటర్లు వేస్తారు, తీసుకొని వెళ్ళండి. వాటిని మీరు తీసుకొని వెళ్ళి గంధంలో పొడి చేసుకుని పసుపులో కలుపుకోండి, కుంకాన్ని కుంకంలో కలుపుకోండి. రేపు పొద్దుట మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద గడప దాటి బయటికి వెళ్ళే ముందు మొదటి